ఎన్నికల సమయంలో ఎక్కువగా ప్రచారంలో ఉండే పదం సైలెంట్ వేవ్. అంటే పైకి పెద్దగా ఏమీ కనిపించకుండా ఫలితాల సమయంలో మాత్రం అనూహ్యమైన రిజల్ట్స్ వస్తే దాన్నే సైలెంట్ వేవ్గా అభివర్ణిస్తారు. తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలతో ఖచ్చితంగా తిరిగి అధికారంలోకి వస్తామని, ఎన్నికల్లో పెరిగిన ఓటింగ్ శాతం కూడా తమకే అనుకూలం అంటూ వైసీపీ చెప్పుకుంటూ వచ్చింది. ఎవరెన్ని చెప్పినా తామే తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా చూపించింది. ఎన్నికల ఫలితాలు చూస్తే ఇది అధికార వైసీపీకి వచ్చిన సైలెంట్ వేవ్ కాదు. అటు సీఎం జగన్, ఇటు వైసీపీపై కసితో ప్రజలు ఇచ్చిన తీర్పుగానే ఈ వైలెంట్ వేవ్ ఉన్నట్లు చెప్పొచ్చు. గత ఎన్నికల్లో వైసీపీ ఎంత సంచలన విజయాన్ని అందుకుందో 5 ఏళ్ల పాలన తర్వాత కూడా పరాజయం అంత సంచలనంగానే ఉందని చెప్పాలి. ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అవుట్డేటెడ్ పొలిటీషియన్గా ప్రచారం చేశారు. ఇదే అంశంపై పలుమార్లు విమర్శలు గుప్పించారు కూడా. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తన అప్డేటెడ్ పాలన ప్రజలకు చూపించడంలో విఫలమయ్యారు. ఎంతసేపు ఇంట్లో క్యాంప్ ఆఫీసులో కూర్చొని బటన్ నొక్కటం తప్ప ఆయన చేసిందేమీ లేదనే విమర్శలు గత 5 ఏళ్లుగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అసలు పాలన ఉందా అనే సందేహం చాలామంది వ్యక్తం చేశారు. ఎందుకంటే రాష్ట్రంలో రహదారులు అధ్వానంగా ఉండటంతో పాటు ఇతర విషయాల్లో కూడా వైసీపీ సర్కార్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఇసుక పాలసీ ఖరారు చేయడానికి కూడా వైసీపీ సర్కార్ ఎన్ని మల్లగుల్లాలు పడిందో అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలు చూస్తే ఇది జగన్ వ్యతిరేక సునామీ అనే చెప్పాలి. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే రాష్ట్ర సంపత్తో పాటు అప్పులు తెచ్చిన మొత్తాలను వైసీపీ మేనిఫెస్టోలోని నవరత్నాలు అమలు చేయడానికి తప్ప జగన్ చేసిందేమీ లేదు. అటు జగన్ ఇటు వైసీపీ నేతల తీరు ఎలా ఉందంటే తమకు తమ లబ్ధిదారులు ఉంటే చాలు, రాష్ట్రంలోని సమాజంలోని మిగిలిన సెక్షన్స్ తోటి తమకు ఏమాత్రం పని లేదన్నట్లు వ్యవహరిస్తూ వచ్చారు. ఆ ప్రభావమే ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపులో ఎంతో కీలకంగా వ్యవహరించిన ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో జగన్ సర్కార్ ఎంత దారుణంగా వ్యవహరించిందో ప్రతి ఒక్కరూ చూశారు. జగన్ తీరు ఉద్యోగులను షాకు గురి చేసిందనే చెప్పాలి. గత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సిపిఎస్ రద్దు సంగతి పక్క నుంచి వాళ్లకు ధర్మబద్ధంగా దక్కాల్సిన ఇతర బెనిఫిట్స్ విషయంలో కూడా ఉద్యోగులకు వైసీపీ సర్కార్ చుక్కలు చూపించింది. పంచుడు పథకాలు తప్ప రాష్ట్రంలో అసలు ఎలాంటి పనులు జరగకపోవడంతో ఉపాధి లేక ఆంధ్రప్రదేశ్కి చెందిన కూలీలు తెలంగాణతో పాటు పలు ఇతర రాష్ట్రాలకు వలసపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే జగన్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి జగన్ సర్కార్పై సామాన్యులతో పాటు మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఆ ఆగ్రహమే ఇప్పుడు సునామీలాగా వైసీపీ ఈ ఎన్నికల్లో కొట్టుకుపోవడానికి కారణమైందని చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.